విడిపించి నడిపిస్తున్నాడు. ఎక్కడికి నడిపిస్తావయ్యా అని ఆయన అడిగితే ఆయన అంటాడు, నేను వాగ్దానం ఏదైతే వాగ్దానం చేసి ఉన్నానో ఆ వాగ్దాన దేశమునకు నేను తీసుకుని వెళతాను. మీరు ఏదైతే కోరుకున్నారో మీరు కోరిన రేవుకు చేరేంత వరకు కూడా నేనే నీ చెయ్యి పట్టి నీ వెన్ను తట్టి నీకు ఆలోచన చెప్పి నడవలసిన మార్గములో నేను నడిపిస్తాను. ఎక్కడ తొట్టిల్లిపోకుండా, ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ జారిపోకుండా నేనే నడిపిస్తాను. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన మన కొరకు దిగివచ్చి ఉన్నాడు. ఎందుకు దిగివచ్చి ఉన్నాడు అంటే నీ పరిస్థితి అయినా బాగా తెలుసుకొని ఉన్నాడు. నువ్వు దుఃఖములో ఉండడం చూచి ఉన్నాడు, నువ్వు బాధల్లో ఉండడం చూచి ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేయడం అని చూస్తూ ఉన్నాడు. మన ప్రార్థన ఎప్పటికీ వ్యర్థము కాదు. మనం ప్రభు పాదాల చెంత కాల్చిన కన్నీరు ఎప్పటికీ వ్యర్థము కానే కాదు. నిశ్చయముగా మన మూలుగును వింటూనే ఉన్నాడు, మన ప్రార్థన వింటూనే ఉన్నాడు. నిశ్చయముగా రాబోయే దినములలో నా దేవుడు ఊహకు మించిన ఘనకార్యములని దేవుడు చేయునుగాక, మన దేశములో చేయునుగాక, మన విశ్వాసుల కుటుంబాల్లో చేయునుగాక, సంఘములలో చేయునుగాక. నిశ్చయముగా దిగివచ్చిన దేవుడు విడిపించి నడిపించబోతూ ఉన్నాడు.